మేడం మేడం త్వరగా రండి. చౌకేక వినిపించిందా? చాలా బాగా వినిపించింది. తన చావు కేక నా చెవులకి వినసొంపుగా ఉంది. మన ప్లాన్ ప్రకారం రాణమ్మని చంపేశాం. ఎవరికైనా డాక్టర్ అవ్వాలనో, యాక్టర్ అవ్వాలనో, లేదంటే పెద్ద ఇంజనీర్ కావాలనో, కనీసం రాజకీయ నాయకుడైనా కావాలనో కళ్ళుంటాయి. వాళ్ళ జీవితాలకి అవే గోల్స్. కానీ నా గోల్ రాణమ్మ చావు. ఇన్నాళ్లకే ఆ కళ నెరవేరింది. అనుకున్నట్టే మన చేతికి మట్టి అంటకుండా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి రాణమ్మ చాప్టర్ క్లోజ్ చేశాం. ఇదంతా మీ చలవ ఈశ్వరి గారు. ఎవరి చలువైనా నా జైలుకొచ్చి నాకే పాఠాలు చెప్తుందా? చావుని వెతుక్కుంటూ రాణమ్మ నేనున్న జైలుకే వచ్చిందని, ఎలా చంపాలా అని నేను ప్లాన్ లేస్తుంటే వచ్చింది ఊరికే ఉండకుండా లక్ష్మి నిర్దోషి, లక్ష్మి కడుపున పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండాలని కేసు రీఓపెనింగ్ చేయిస్తుందా? నేను చేసిన మర్డర్స్ని లక్ష్మి మీద నెట్టేసి శిక్ష పడేలా చేయడానికి నేను ఎంత కష్టపడ్డాను. ప్లాన్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడానికి ఎంతమంది చేతులు తడిపాను. అలాంటిది ఇదొచ్చి కేసుని రీఓపెనింగ్ చేయిస్తుందా? అందుకే కదా మేడం చచ్చింది. మీకు నాకు అసలైన సెలబ్రేషన్ ఇదే మేడం. పద చేసుకుందాం. ప్రియా చూడు, చౌడప్ప వినోద్ ఫోటో పంపించాడు. చౌడప్ప చెప్పినట్టు వినోద్ ఆ ప్లాంట్ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడంటే వాడి దగ్గరలోనే ఎక్కడో ఉండాలి. అవును కృష్ణ, వినోద్ విషయంలో 2 విషయాలు జరుగుండాలి. ఒకటి, భయంతో అండర్ గ్రౌండ్కి పారిపోయి ఉండాలి. రెండోది, ఎవరికీ తెలియకుండా మారు వేషంలో తిరుగుతూ ఉండాలి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వినోద్ ఎవరూ గుర్తుపట్టకుండా గడ్డం పెంచుకుని పిచ్చోడై తిరుగుతూ ఉండాలి. మా
ధర్మం చేయండి అమ్మా. అమ్మా బాబు, కృష్ణ దేవుడికి దండం పెట్టుకుని వెళ్దామా? సరే పద. ఉమ్. బాబు ధర్మం చేయండి అమ్మా. కృష్ణయ్య, మా అత్తయ్య కూడా నీ భక్తురాలే. మా అత్తయ్య జైలుకి వెళ్ళినా సరే అన్యాయంగా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని, ఒక ప్రాణం పోకూడదని తాపత్రయపడుతోంది. మా అత్తయ్య ఇచ్చిన ఐడియాతోనే మేము ఇంతవరకు వచ్చాం. ఇంకా మాకు ఆ వినోద్ కనిపిస్తే మాకు మిగిలిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆ వినోద్ని మాకు చూపించే బాధ్యత నీదే కృష్ణయ్య. కృష్ణయ్య, మా అమ్మ ఎలాంటి సిచ్యువేషన్లో జైలుకి వెళ్ళిందో నీకు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా అమ్మ మా నాన్న మీద, మా సంస్థ మీద నింద పడకూడదని, మాకు ఏ పాపము తగలకూడదని పోరాడుతుంది. దయచేసి ఆ వినోద్ మా కంటికి కనిపించేలా చెయ్యి కృష్ణయ్య. అలాగే మా అమ్మ కూడా తొందరలో రిలీజ్ అయ్యేలా చూడయ్యా. కృష్ణ, డబ్బులు ఇవ్వా. ధర్మం చేయండి అమ్మా. నేను 2-3 సార్లు ఈ చుట్టుపక్కలే చూశాను. పిచ్చోడై తిరుగుతున్నాడు.
ఆగేవేంటి ప్రియా? ఏమైంది ప్రియా? కృష్ణ నీ ఫోన్ ఇవ్వు. ఉమ్. ఏమైంది ప్రియా? వినోద్ లాగానే ఉన్నాడు కదా, చూడు. కృష్ణ చూడు. వినోద్, అమ్మా, ప్రియా ఫోటో చూపించు. ఏంటి బాబు, ఎందుకు ఇలా చూస్తున్నారు? నువ్వు వినోద్వే కదా? వినోదా? వినోద్ ఎవరు? నన్ను చూసి మీరు ఎవరు అనుకుంటున్నారు? నా పేరు వినోద్ కాదు బాబు. నేను ఇక్కడ అడుక్కునేవాడిని బాబు. లేదు కృష్ణ, తను వినోదే. మనకి అబద్ధం చెప్తున్నాడు. నువ్వు వినోద్వే, నాకు తెలుసు. మాతో రా. బాబు, బాబు, ఎవరు మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను వినోద్ని కాదు. లేదు, నువ్వు ఖచ్చితంగా వినోద్వే, మాకు బాగా తెలుసు. అయ్యో, కృష్ణ ఆగు. హే, ఆగు. ఆగు వినోద్. నేను ఆగను. చెప్పేది విను. నేను వినోద్ని కాదు. వినోద్ ఆగు. నేను వినోద్ని కాదు. ఆగు వినోద్. ఒక టాక్సికాలజిస్ట్గా మీరు ఎప్పుడైనా ఇలాంటి కేసు గురించి విన్నారా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సార్, సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది సార్. గుడ్. ల్యాప్టాప్కి కనెక్ట్ చేయి, నేను ఇప్పుడే కాల్ మాట్లాడేసి వస్తాను. అలాగే సార్. ఓకే సార్, ఓకే సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే సార్. కూర్చో కూర్చో. వీడియో ప్లే చేయి. ఇందులో ఏమీ లేదు. నెక్స్ట్ వీడియో ప్లే చేయి. వినోద్, ఆగు వినోద్.
మేము నిన్నేం చేయం వినోద్. ఆగు వినోద్. నన్ను వినోద్ వదిలేండి సార్, నన్ను వదిలేండి. వినోద్ నిన్నే మేము నీకు హెల్ప్ చేయడానికి వచ్చాం. ఆగు వినోద్. ఆగు వినోద్. మేము నిన్నేం చేయం వినోద్. ఆగు వినోద్. ఆగు వినోద్. నన్నేం చేయదు. వినోద్ నన్నేం ఆగు. చేయదు. వదిలేండి, వదిలేండి. మేము చెప్పేది ఒకసారి విను. వినోద్. నేను విన్నా. వినోద్ ఆగు. నీకు హెల్ప్ చేయడానికి వచ్చాం. నన్ను మేము వదిలేయండి. చెప్పేది ఒకసారి విను. వినోద్ నేను వినను. చెప్తుంటే వినవేంటి? మేము వచ్చింది నిన్ను కొట్టడానికో చంపడానికో కాదు, నిన్ను మీ లక్ష్మిని కాపాడడానికి. అయ్యో లక్ష్మి, లక్ష్మి. బాధపడకు వినోద్. లక్ష్మికి ఏం కాదు. లక్ష్మిని నిర్దోషిగా బయటకు తీసుకురావడానికే మా అత్తయ్య, మేము అందరం అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం. ప్లీజ్. అవును వినోద్, లక్ష్మిని జైలు శిక్ష నుంచి విడిపించడానికి ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగానే నువ్వు బతికున్నావని తెలుసుకుని మేము నీ కోసం వెతుకుతున్నాం. అసలు ఏం జరిగింది వినోద్? అందరూ నువ్వు సూసైడ్ చేసుకొని చనిపోయావని అనుకుంటున్నారు. ఎందుకు? లక్ష్మి మా మేనమామ కూతురు మేడం. మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. తను నాకంటే పెద్దది, అందుకే చిన్నప్పటి నుంచి అక్క అని పిలిచేవాడిని. లక్ష్మికి పెళ్ళయ్యాక అందరూ తనని వదినా అని పిలవమని ఎంత చెప్పినా నేను మాత్రం అక్క అనే పిలిచేవాడిని. ఎందుకంటే లక్ష్మి నా తోడబుట్టిందంత సమానం మేడం. అలాంటిది మా మధ్య అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేసి హంతకులమని ముద్ర వేశారు సార్ ఆ దుర్మార్గులు. అదంతా అబద్ధమని నిజం చెప్పడానికి ట్రై చేస్తే చివరికి నన్నే చంపాలని చూశారు సార్. అంతేకాకుండా నేనే అనుకుని వేరెవరినో చంపేసి నేను సూసైడ్ చేసుకున్నానని అందరినీ నమ్మించారు సార్. అసలు ఏం జరిగింది వినోద్? నువ్వు ఆ రోజు ప్లాంట్కి ఎందుకు వచ్చావు? ఆ రోజు పనుండి ఊరొచ్చాను సార్. అలాగే లక్ష్మిని చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడే లక్ష్మి అక్క కిషోర్ అన్నకి క్యారేజ్ తీసుకెళ్తూ క్యాబ్ బుక్ అవడం లేదని నన్ను ప్లాంట్ వరకు డ్రాప్ చేయమని అడిగింది. ఆ రోజు లక్ష్మి అక్కని తీసుకొని ప్లాంట్కి బయలుదేరాను. బ్రేకింగ్ న్యూస్. నగరాన్ని కలవరపెడుతున్న ఘటనలో ఒక నరహంతకుడు అనుమానాస్పద మృతి. ప్రాథమిక సమాచారం ప్రకారం అతను పాము కాటుకు గురయ్యాడా లేక ఎవరైనా విషప్రయోగం చేశారా అనే దానిపై స్పష్టత లేదు. చూస్తున్నావా తక్షక? వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది వాళ్లకు ఎప్పటికీ అర్థం కాదు తామసి. అది సాధారణ విషం కాదు, కాలకోట విషం. ఫోరెన్సిక్ నివేదనల ప్రకారం అతను శరీరంలో అరుదైన విషపు లక్షణాలు గుర్తించారు. మన ప్రయోగం పరిపూర్ణమైందనడానికి ఇదే సాక్ష్యం.
కార్తీక మన సంకేతాల ప్రకారం కదిలింది, మన ఆజ్ఞ ప్రకారం దాడి చేసింది, వేటను పూర్తి చేసింది. పోలీసులు ఈ ఘటన వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. ఆధారాలు దొరికేలా చేస్తే మన ప్రయత్నానికి అర్థమే లేదు. మన శక్తి చూసేవారికి కనిపించదు, అర్థం చేసుకునేవారికి అర్థం కాదు. ఇలాంటి నరహంతకుడికి ఇదే తగిన శిక్ష. దేవుడే శిక్షించాడు అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడు, మానవులు కూడా ఇది దేవుడు చేసిన పని అని అనుకుంటున్నారు. మంచి జరిగితే దేవుడు చేశాడు, చెడు జరిగితే దుష్టశక్తి చేసిందనుకోవడం మానవులకు ఆనవాయితీగా ఉన్న అలవాటేగా. ఇప్పుడు కార్తిక ఎంతవరకు మన నియంత్రణలో ఉంది తక్షక? ఈ రోజు తన మొదటి వేట పూర్తి చేసింది. ఇది కేవలం ప్రారంభం. మిగతా దశల సంగతేంటి? రెండో దశలో కార్తీక స్వయంగా ఆ నాగమణిని తీసుకొచ్చి మనకి అప్పగిస్తుంది. మూడో దశలో తన తండ్రి ధర్మతేజని, ఆ రానమ్మని, కుటుంబ సభ్యులందరినీ చంపేస్తుంది. నాలుగో దశలో ఒక బండరాయికి తన తలను బాదుకుని ప్రాణాలు వదిలేస్తుంది. అద్భుతం తక్షక. ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్నీ మన నియంత్రణలోనే జరిగిపోయాయి. పగ పరిపూర్ణమవుతుంది. ఇది కేవలం ఒక హత్య కాదు తామసి, ఇది ఒక సంపూర్ణ యజ్ఞం. నాగజాతితో పెట్టుకుంటే అంతం తప్పదు అనే ఒక హెచ్చరిక. ఇంకా చూస్తారేంటి? ఈశ్వరి గారిని అదుపులోకి తీసుకోండి. నేనేం తప్పు చేశాను సార్? నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేడం ఏం చేశారు సార్? ఈ మేడం ఒక్కరినే అరెస్ట్ చేస్తున్నామని ఆ మేడం ఫీల్ అవుతున్నట్టున్నారు. ఆ మేడంని కూడా అరెస్ట్ చేయండి. సార్, మేమే తప్పు చేశాం సార్. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నన్ను చెప్పమంటారా?